వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈ వీక్ కరెంట్ అఫైర్స్ రౌండప్ని చూద్దాం. లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ రౌండప్ని కూడా మనం చూసాం. నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్, సో ప్రతి వీక్ కాగానే మనం ప్రతి నెల 8th నాడు, 16th నాడు, 23rd నాడు అండ్ దెన్ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి 2nd or 3rd తేదీలకల్లా ఆ బ్యాలెన్స్ రోజులన్నీ కూడా ఆ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది అందిస్తాం. ముందుగా మనకు అంతర్జాతీయ అంశాలు. సో మరి అంతర్జాతీయ అంశాల్లో మనకు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉంటాయి. మరి ఆర్గనైజేషన్స్ పరంగా చూసుకుంటే మనకు ఐక్యరాజ్య సమితిలో అత్యంత కీలకమైన ఒక ఒప్పందానికి దారితీస్తూ ఉన్నది. చాలా ఇంపార్టెంట్, సైబర్ క్రైమ్స్. సో ప్రపంచంలో ప్రస్తుతం పర్యావరణం అన్నది ఎంత ఇంపార్టెంట్ ఇష్యో, సైబర్ క్రైమ్ అన్నది కూడా అంతే ముఖ్యమైంది. సైబర్ నేరాలకు బలికాని దేశం అంటూ లేదు. సో ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద దేశాలు, చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు సైబర్ నేరాలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల కట్టడికి చట్టాలు చేయాలి అని చెప్పి నిర్ణయించినారు. అందులో భాగంగానే మనకు ఈ అంశం తెరపైకి వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు సైబర్ నేరాలకు సంబంధించి కేవలం బుడాపెస్ట్ కన్వెన్షన్ మాత్రమే ఉన్నది. బుడాపెస్ట్ కన్వెన్షన్. సో 2003లో వచ్చిన ఒప్పందం ఇది. ఓకే, 2003లో వచ్చిన ఒప్పందమే బుడాపెస్ట్. సో ఇంకా ఆ తర్వాత ఒక వ్యవస్థ స్థాయిలో అంటే ఐక్యరాజ్య సమితి కానీ లేదా ఇతర వ్యవస్థల ద్వారా కానీ ఇది రాలేదు. ఇప్పుడు కన్వెన్షన్ రాబోతున్నది. కనీసంగా 40 దేశాలు సంతకం చేసిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. రైట్, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్లో రైట్ మీరు సైబర్ క్రైమ్ గురించి వచ్చిందనుకోండి, సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు అన్నప్పుడు మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సైబర్ క్రైమ్ చర్యలకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం కుదిరింది అని మీరు ఎగ్జామ్ రాసిన సమయానికి ఇది అమల్లోకి వచ్చి ఉంటే ఆ అమలు తేదీ, ఆ కండిషన్స్ అన్నీ రాయాలి. అమల్లోకి రాలేదనుకో, ఒప్పందం కుదిరింది, 40 దేశాలు సంతకం చేసిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పి రాసుకోవచ్చు. సో ప్రస్తుతానికి 2000 దశకంలో కుదిరిన బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారమే సైబర్ నేరాల కట్టడికి యత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి రాసుకోవచ్చు. సో ఆ విధంగా 2 రకాలుగా ఉపయోగపడే అంశం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు G4 నేషన్స్. సో చాలా ముఖ్యమైనది. సో G4 నేషన్స్ అంటే ఏంటి, ఎందుకు ఏర్పాటైంది అన్నీ చెప్తాను. ఈ G4 నేషన్స్ రైట్ ఏమి డిమాండ్ చేస్తున్నాయంటే రీఫార్మ్స్, అంటే సంస్కరణలను డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంస్కరణలు ఎందులోనివి అంటే UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సంస్కరణలను ఇవి అడ్రస్ చేస్తున్నాయి. సో ఎందుకు అనంటే ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇప్పుడున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా లేవు అని చెప్పి ఈ G4 దేశాలు వాదిస్తున్నాయి. సో ఇప్పుడు మనం అంశాలను ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అనంటే ఈ భద్రతా మండలిలో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉన్నది. అవి అమెరికా, ఫ్రాన్స్, UK, రష్యా, చైనా. ఈ 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ 5 దేశాలు వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. సో మరి ఇది ఇన్ఈక్వాలిటీ, అసంబద్ధం. రైట్, కొన్ని దేశాలకు అసలు రిప్రజెంటేషనే లేదు, కొన్ని కాంటినెంట్స్కు రిప్రజెంటేషనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఒక్క శాశ్వత సభ్య దేశము లేదు, సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి ఒక్కటి లేదు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఒకటి కూడా లేదు. కాబట్టి ఇది అసంబద్ధంగా ఉన్నది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి శాశ్వత సభ్యత్వాన్ని కలిగించలేదు. అండ్ మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో విక్టిమ్గా ఉంటూ కూడా బాగా అభివృద్ధి చెందిన జర్మనీకి స్థానం లేదు. సో ఐక్యరాజ్య సమితికి ఎంతో కంట్రిబ్యూషన్ చేయడంలో, అంటే అన్ని దేశాలు రెగ్యులర్ బడ్జెట్లో భాగం కొంత ఇవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ ఇస్తున్న దేశాల జాబితాలో ఉన్న జపాన్, ఈ ప్రపంచంలో అణుబాంబులకు బాధిత దేశం, ఏకైక దేశం జపాన్. సో మరి ఆ దేశానికి ప్రాతినిధ్యం లేదు. సో ఇలా రైట్ ఈ ప్రాతినిధ్యం సరిగ్గా లేదు అని చెప్పి భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో
శాశ్వత ఉపరాయభారిగా సో డిప్యూటీ అంబాసిడర్గా పనిచేస్తున్న రవీంద్రన్ ఆయన మాట్లాడారు. భద్రతా మండలిలో చర్చ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా శాంతిని నెలకొల్పాలి అన్న అంశం గురించి ఆయన మాట్లాడుతూ మనకు రవీంద్రన్ ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో శాశ్వత సభ్యత్వం లేదు, మరి దీన్ని సంస్కరించి ఏం చేయాలి? సో ఆసియా పసిఫిక్లో ఒక 2 దేశాలకు స్థానం కల్పించాలి, ఆఫ్రికాలో ఒక 2 దేశాలకు స్థానం కల్పించాలి, వెస్ట్రన్ యూరప్ అంటే పశ్చిమ యూరప్లో ఒక దేశానికి స్థానం కల్పించాలి, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఒక దేశానికి స్థానం కల్పించాలి, లేకుంటే వీటో అధికారాన్ని తీసేసి అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. ఇట్లా రకరకాల అంశాలతో ఈ రవీంద్రన్ మాట్లాడారనమాట. సో మరి G4 కూటమిలోని దేశాలు ఏవేవి అని అంటే ఇండియా ఉన్నది, జపాన్ ఉన్నది, జర్మనీ ఉన్నది, అండ్ యూరప్ ఉన్నది, బ్రెజిల్ ఉన్నది. సో G4లో ఉన్న దేశాలేవి, లేని దేశాలేవి, ఆ విధంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ G4 కూటమి 2005లో ఏర్పడింది. దీన్ని ఏర్పడడానికి కారణం కూడా ఏంటనంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం కోసం పరస్పర సహకారం అన్నమాట, ఒకరికొకరు సహకారం చేసుకోవడం అన్నది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. సో ఆ విధంగా రెండవ న్యూస్ ఇష్యూ. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు ఎంపాక్స్కు సంబంధించి హెల్త్ ఎమర్జెన్సీని, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది, హెల్త్ ఎమర్జెన్సీని, రైట్. మరి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడానికి కారణం ఏంటి అని అంటే ఒక వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే దాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తే రీసెర్చ్ జరుగుతుంది, ఫండ్ ఫ్లో ఉంటుంది. సో స్వచ్ఛందంగా ఫిలాంథ్రోపిస్ట్ అంటాం మనం, స్వచ్ఛందంగా డొనేట్ చేస్తారు రీసెర్చ్ కోసం. ఆ విధంగా వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. రోగం ఏ విధంగా కట్టడి చేయొచ్చు, వైరస్ని ఏ విధంగా కట్టడి చేయొచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. మరి ఎంపాక్స్కు విజృంభిస్తున్న ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు ఆఫ్రికా వెలుపల ఇటీవలే స్వీడన్ దేశంలో కూడా కేసు నమోదైంది. సో ఆ విధంగా మరి ఎంపాక్స్ అనేది విస్తరించకుండా ఎమర్జెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఈ అత్యవసర పరిస్థితి అనేది ప్రకటించడం కొత్త కాదు. సో 2009లో స్వైన్ ఫ్లూ ఇది విజృంభించినప్పుడు, రెండవది వచ్చేసి మనకు 2014లో ఎబోలా, సో అదేవిధంగా మనకు పోలియో, అండ్ 2016లో జికా, 2019లో క్యూ ఎబోలా అని చెప్పి 2020లో కరోనా, 2022లో ఎంపాక్స్. సో మరొకసారి ఇప్పుడు ఎంపాక్స్ అన్నమాట, బ్యాక్ టు బ్యాక్ ఎమర్జెన్సీని ప్రకటించారు. సో ఈ కరోనా ఎమర్జెన్సీ అనేది మనకు చాలా కాలం ఉండింది, సుమారుగా మనకు 1100 డేస్కు మించి కొనసాగిందన్నమాట, రైట్. సో ఈ విధంగా మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు జెనీవాలో ఉంటుంది. మరి April 7, 1948ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ రోజున ప్రపంచ ఆరోగ్య రోజుగా నిర్వహిస్తామన్నమాట, రైట్. సో ఈ విధంగా ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే మనకు థాయిలాండ్ దేశంలో ప్రధానమంత్రి శ్రెట్టా తవిసిన్ను తొలగించినారు. తొలగింపునకు కారణం ఏంటి అని అంటే ఆయన నైతిక విలువలను ఉల్లంఘించారు అని చెప్పి. సో 2008లో ఒక వ్యక్తి పిచిట్ అనే ఒక వ్యక్తి ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, నేరం రుజువైంది, జైలు శిక్ష అనుభవించారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మరి ఈ విధంగా జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని థాయిలాండ్ రాజ్యాంగపు కోర్టు తప్పుపట్టింది. సో ఆ విధంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. ఈయన స్థానంలో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను నేను మీకు, ఈయన స్థానంలో ఆ దేశానికి సంబంధించిన అతిపిన్న వయస్కురాలైన ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఎవరా వ్యక్తి మీరు స్పందించండి. ఆ దేశంలోనే అతి చిన్న వయస్కురాలు. ఇటీవలి కాలంలో ఈ బిట్స్ బాగా పెరిగినాయి. అతి చిన్న బిట్స్ అంటే నా ఉద్దేశం ఇలాంటివి బాగా పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ దేశంలో
అతిపిన్న వయస్కుడు అనమాట. ఆ దేశంలో ఇప్పటివరకు ప్రధాని అయిన వాళ్ళల్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటల్. విధంగా ఐర్లాండ్ దేశంలో ఆ దేశంలో అతిపిన్న వయస్కుడు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా థాయిలాండ్లో కూడా అతిపిన్న వయస్కుడు ప్రధాని కాబోతున్నారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన క్యాలెండర్ మనకు తుర్కియే దేశంలో ఓకే కనుగొన్నారనమాట. సో సూర్యుడు చంద్రుడు ఈ ఇద్దరిని ప్రామాణికంగా స్వీకరించి ఈ క్యాలెండర్ను తయారు చేసినారు. ఇటీవలి కాలంలో మనకు ప్రపంచంలోని అతి పురాతన కోటను సైబీరియాలో కనుక్కున్నారు. ప్రపంచంలోని అతి పురాతనమైన రాక్ ఆర్ట్ అంటే శిలలపై ఈ ఓకే మనకు రాకట్ కేవ్స్ అంటాం కదా, గుహలల్లో ఈ చిత్రీకరణ చేస్తూ ఉంటారు నాటి మానవులు, అది మనకు ఇండోనేషియాలో కనిపించింది. రైట్. సో ఈ విధంగా మనకు మన దగ్గర కూడా మధ్యప్రదేశ్లో ఈ రాక్ ఆర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా ఇవి భాగాన్ని పొందినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అని అంటాం. సో భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉండే వాటికి ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చినారు. సో మరి ఇక్కడ చూడండి, భారతదేశంలో ర్యాంకింగ్స్ ఓకే విద్యా వ్యవస్థల్లో అత్యుత్తమమైన ర్యాంకు పొందింది IIT మద్రాస్. సో చాలా ఇంపార్టెంట్ మనకు IIT మద్రాస్ ఇటీవలే విదేశాలకు కూడా విస్తరిస్తుంది. టాంజానియాలోని జాంబియాలో దీన్ని శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీలంకలోని మనకు ఓకే శ్రీలంకలో రాచరికంలో ఉండే అతి చివరి రాజధాని అనమాట. ఎగ్జాక్ట్ నేమ్ గుర్తురావట్లేదు, బట్ ఒక్కర్లేదు. శ్రీలంకలో కూడా కాండి అనుకుంటుంది, అక్కడ ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి మనకు IISc బెంగళూరులో ఉంటుంది. సో ప్రతిష్టాత్మకమైన సంస్థ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జంషెడ్జీ టాటా గారు ఎస్టాబ్లిష్ చేసింది. స్వామి వివేకానందతో కలిసి ఆయన ప్రయాణిస్తున్నప్పుడు సో మనకు జంషెడ్జీ టాటా అడిగారంట, సార్ మనకు అందరి కోసం ఒక మంచి దేవాలయం కానీ ఇలాంటి కడదామంటే ఒక విద్యాలయాన్ని కట్టండి, విద్యాలయాన్ని మించిన దేవాలయం లేదు అని చెప్పారు. సో ఆయన సూచన మేరకు నిర్మించిందే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIT బాంబే. ఇది కూడా మనకు ఇటీవలి కాలంలో చాలా సందర్భాల్లో వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ IIT ఢిల్లీ. సో ఇది ఇటీవలే మనకు UAEలోని అబుదాబిలో శాఖను ప్రారంభించింది. IIT కాన్పూర్. స్థానాలు ఇవి, ఫస్ట్ ప్లేస్లో ఇది, సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10. మరి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అట్లీస్ట్ టాప్ 5 గుర్తుపెట్టుకోండి. ఓకే టాప్ 5 గుర్తుపెట్టుకోండి. సో టాప్ 5 అటు ఇటు మనం జంప్లింగ్ చేయొచ్చు అనమాట. సో రైట్, బాగా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసార భారతి లాంచ్డ్ PB శబ్ద్. సో రైట్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. PB శబ్ద్ రీసెంట్గా ప్రారంభమైంది. వాట్ ఈస్ PB శబ్ద్ అంటాడు. సో మార్చ్ 2025 వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో మనకు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉంటాయి. రైట్, కరెంట్ అఫైర్స్ మనకు ఈవెంట్ అయిన అతి తక్కువ సమయంలో అప్లోడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ వీడియో కంటెంట్. మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే మీడియా వ్యక్తులకు ఇస్తారు. సో మరి ఇప్పుడు మీకు ఒక మీడియా ఉందనుకోండి, మీరు అప్లోడ్ మీరు రైట్, సో యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగించుకోవచ్చు. రైట్, అయితే మేము యాస్పిరెంట్స్ కదా మేము తీసుకోవచ్చా అంటే, సో ఇప్పుడు వాడు మీడియాకు మాత్రమే ఇస్తామన్నాడు. సో మరి ఏమైనా రిజిస్ట్రేషన్ నెంబర్స్ అడుగుతాడా మీడియా పరంగా తెలియదు. లేదు, ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, తీసుకోవడం వల్ల ప్రత్యేకించగా మీకు ప్రయోజనం ఏముండదు. ఎందుకు అనంటే ఎట్లాగో మీకు కరెంట్ అఫైర్స్ అనేది తెలియాలి, ఎంబడే తెలియాల్సిన అవసరం లేదు. దట్స్ అ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఒక లాస్ట్ వీక్ జరిగిన అంశాలు. మనకు లాస్ట్ వీక్ 8 నుంచి మనకు 15వ తేదీ వరకు జరిగిన అంశాలు. ఇవి 12వ తేదీ జరిగిన అంశం కూడా నేను మీకు 16 నాటి చెప్తున్నాను. లేట్గా తెలియడం వల్ల మీకు మార్కులు నష్టం ఏమి ఉండదు కదా. రైట్, సో తెలుసుకోకపోవడం వల్ల మాత్రం నష్టం ఉంటుంది. సో ఇది ఎవరంటే అర్జెంటుగా వార్తని స్ప్రెడ్ చేయాలనుకున్న వాళ్ళకి, అందుకే మీడియాని స్పెసిఫిక్గా ఇచ్చినారు. బట్ ఎనీవే PB శబ్ద్ అనేది మీడియా. మనకేమడతాడు క్వశ్చన్, రీసెంట్లీ PB శబ్ద్ వాస్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని అడుగుతాడు. నెక్స్ట్, క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ నాట్ అప్లికబుల్ ఆన్ SCs అండ్ STs. సో ఇది ఎవరు చెప్పినారంటే యూనియన్ క్యాబినెట్ చెప్పింది. సో క్రీమీ లేయర్ అన్న భావన మనకు సత్యనాథన్ కమిషన్ ప్రవేశపెట్టింది. సో క్రీమీ లేయర్ అని అంటే
నిర్ణీత ఆదాయం దాటిన వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు అందించరు. సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీల్లో అందరికీ కూడా రిజర్వేషన్ రాదు. 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లోనూ ఈ క్రీమీ లేయర్ పద్ధతిని ప్రవేశపెట్టాలి అని చెప్పి రైట్ సూచనలు చేస్తుంటే కేంద్ర క్యాబినెట్ నిరాకరించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి ఇది విరుద్ధము అని చెప్పి కేంద్ర క్యాబినెట్ అభిప్రాయపడింది. సో ఈ విధంగా క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ మేము అనువర్తింపచేయలేము అని చెప్పి స్పష్టంగా చెప్పింది. రైట్, మరి ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి కూడా క్రీమీ లేయర్ని అనువర్తింపజేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు అని అర్థం. మరి కేంద్ర ప్రాయోజిత పథకాలను సమీక్షించాలి అని చెప్పి నీతి ఆయోగ్ నిర్ణయించింది. ఇందుకోసం మనకు రైట్ అభివృద్ధి పర్యవేక్షణ మూల్యాంకన కార్యాలయానికి బాధ్యతను అప్పగించింది. మళ్ళీ చెప్తున్నాను, అభివృద్ధి పర్యవేక్షణ మూల్యాంకన కార్యాలయానికి ఈ బాధ్యతను అప్పగించింది. సో నీతి ఆయోగ్ ఇనిషియేటెడ్ దిస్ రైట్. మరి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనంటే మనకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనంటే కేంద్రం కొంత ఇస్తుంది, రాష్ట్రం కొంత యాడ్ చేయాలి. దీన్నే మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. కేంద్రం 60 ఇస్తే రాష్ట్రం 40, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అయితే కేంద్రం 90 ఇస్తే రాష్ట్రం 10. సో ఆ విధంగా మనకు ప్రస్తుతం 75 పథకాలు అమలవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకం, కేంద్ర రంగ పథకం అంటే కేంద్రమే భరిస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉన్నది. నెక్స్ట్, guidelines have been issued by the Ministry of New Renewable Energy Limited, which is a nodal ministry of PM Suryagar Mufti Bijli Yojana. రైట్, సో చాలా ఇంపార్టెంట్. ఈ ఏడాది జనవరి 22వ తేదీన రైట్ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే పథకానికి మనకు అంకురార్పణ జరిగింది. సో సౌరశక్తిని 1 కోటి కుటుంబాలకు ఉచితంగా అందివ్వాలి అన్నది లక్ష్యం అన్నమాట. సో ఇప్పుడు గైడ్లైన్స్ ఏమిచ్చారంటే దేశంలోని ప్రతి జిల్లాలో ఒక గ్రామం, 1 విలేజ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సౌరశక్తితో ఆధారపడాలి. సో 5,000 జనాభా దాటిన గ్రామాలకు ఈ విద్యుత్ శక్తిని అందించే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు అనేది మంజూరు చేస్తారన్నమాట. సో ఈ విధంగా గైడ్లైన్స్ అనేది ప్రతి జిల్లాకు ఒక సౌర గ్రామం రావాలి. మరి భారతదేశంలో ఇప్పటికే మొట్టమొదటి సౌర గ్రామం వచ్చింది, అది గుజరాత్ రాష్ట్రంలోని మొథేరా. రైట్, అదేవిధంగా మనకు పల్లి పంచాయత్ అని ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇది భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ తటస్థ పంచాయత్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్బన్ తటస్థ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే మనకు కేరళ రాష్ట్రము. అదేవిధంగా భారతదేశంలో మనకు మొట్టమొదటి కార్బన్ తటస్థ దేవాలయం అంటే నేను హిందువులకు సంబంధించి చెప్పట్లేదు, ఇది ఏ దేవుడిని పూజించేదైనా. ఎందుకనంటే బొంబాయిలో ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఈ చర్చ్ అనేది కార్బన్ న్యూట్రల్ చర్చ్గా చెప్తున్నారు. సో దేవాలయం అంటే ఉద్దేశము అది ఏ మతస్థులైనా పూజించే భవనం అన్నమాట. సో ఆ విధంగా మనకు కార్బన్ తటస్థత సంబంధించినవి. భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ తటస్థత జిల్లా కూడా మనకు అస్సోం రాష్ట్రంలో ఉన్నది. రైట్, సో అది ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి దాని గురించి. సో ఈ విధంగా ఈ అంశం కూడా ఉన్నది. నెక్స్ట్, నాగాల్యాండ్ రాష్ట్రము మనకు డిసాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెటిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్. సో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో దీన్ని తీసుకుంది. సింపుల్గా చెప్పాలంటే విపత్తుల సమయంలో మనకు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కీలకమైన మౌలిక సదుపాయాలను కోల్పోతే బీమా అనేది వర్తిస్తుంది. ఈ తరహా ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే నాగాల్యాండ్ రాష్ట్రం. రైట్, అండ్ నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రం వార్తల్లో ఉన్నది. అన్నపూర్తి అనే పేరుతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 24/7 పద్ధతిలో ఆహార ధాన్యాలు ఇచ్చే ఏటీఎంను ప్రవేశపెట్టారు. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టము అనేది మనకు ఉందన్నమాట. సో ఈ పథకం కింద పేదలకు అతి తక్కువ ధరతో ఆహార ధాన్యాలు అందిస్తారు. ముఖ్యంగా మనకు రైస్, మిల్లెట్స్ అండ్ వీట్ అన్నమాట. బియ్యము, గోధుమలు అండ్ తృణధాన్యాలు. సో అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఇవి ఏటీఎం రూపంలో తీసుకోవాలి. మరి ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలంటే లేదు, దాంట్లో మనకు ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని బయోమెట్రిక్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 24/7 గ్రెయిన్
ఏటీఎంస్ ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అడుగుతారు. ఒరిస్సా రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అండ్ నెక్స్ట్ మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఈ బాలికలకు సో వాళ్ళకు పీరియడ్ టైమ్స్లో ఈ నాప్కిన్స్ యూజ్ చేయాలి కాబట్టి ఆ నాప్కిన్స్ కొనుక్కునేందుకు ఏటా ₹300 ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించింది. సో మరి ఈ అమౌంట్ మొత్తము ఆయా బాలికలకు సంబంధించిన అకౌంట్లో జమ చేస్తారు. సో ఈ విధంగా క్యాష్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మరి రైట్ నాప్కిన్స్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్ రాష్ట్రము. అక్కడికే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నాప్కిన్స్ ఇస్తాను, ఇక్కడ క్యాష్ ఇస్తానన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి రామ్సర్ సైట్లు భారతదేశంలో మరొక 3 కొత్తగా రామ్సర్ సైట్లను చేర్చినారు. ఓకే, కొత్తగా 3 రామ్సర్ సైట్లను చేర్చినారు. ఆల్రెడీ భారతదేశంలో 82 రామ్సర్ సైట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ 3తో కలిపి 85 రామ్సర్ సైట్స్ అనేవి అయినాయి మనకు. రైట్. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ది 2 తమిళనాడువి, నంజరాయన్ బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా కజువెల్లి బర్డ్ శాంక్చురీ, 2 కూడా పక్షులకు సంబంధించిన అభయ అరణ్యాలు ఇవి 2. అదేవిధంగా తమిళనాడులోని తవా రిజర్వాయర్. సో ఇది మనకు 2 తమిళనాడులో అయిపోయినాయి. తవా రిజర్వాయర్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ విధంగా మనకు రైట్ రామ్సర్ సైట్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. ఓకే, అండ్ భారతదేశంలో అతి ఎక్కువగా రామ్సర్ సైట్లు ఉన్న ప్రదేశం ఏది అని అంటే మనకు తమిళనాడు. అండ్ నెక్స్ట్ మనకు వార్తల్లో వ్యక్తులుగా చూస్తే పర్వతనేని హరీష్. సో చాలా ఇంపార్టెంట్. ఈయన తెలుగువాడు. సో ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివినారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తరఫున భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా అపాయింట్ అయ్యారు. జర్మనీకి రాయబారిగా పనిచేస్తూ ఉన్నారు. నౌ హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మీకు స్టార్టింగ్లో చెప్పినాను కదా G4 రిఫార్మ్ సంబంధించింది. డిప్యూటీ అంబాసిడర్గా రవీంద్రన్ ఉన్నారు. ఈయన అంబాసిడర్ అనమాట. యుఎన్ఓలో మనకు న్యూయార్క్ కార్యాలయం ఉంటుంది, జెనీవా కార్యాలయం ఉంటుంది. ఈయన న్యూయార్క్ కార్యాలయానికి అంటే యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నారు. మరి జెనీవా కార్యాలయంలో మనకు అరిందమ్ బాగ్చి అనే వ్యక్తి ఉన్నారనమాట. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. సో ఓకే, పర్వతనేని హరీష్ ఈయన అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవింద్ మోహన్, ఈయన కొత్తగా హోమ్ సెక్రటరీగా అపాయింట్ అయినారు. ఓకే, కొత్త హోమ్ సెక్రటరీ అనమాట గోవింద్ మోహన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినయ్ మోహన్ కుమార్ ఈయన పూర్తి పేరు. ఈయన రైట్ భారతదేశం నుంచి అమెరికాకు అంబాసిడర్గా అపాయింట్ అయినారు. సో మొన్నటి వరకు భారతదేశానికి ఫారిన్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన పదవి విరమణ పొందినారు. ఆ తర్వాత ఈయన ఓకే ఇప్పుడు అమెరికాకు రాయబారిగా అపాయింట్ అయ్యారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ పైనే ఉంటుంది. ఎక్స్ రిటైర్ అయిపోయినారు. రిటైర్ అయిపోతే వినయ్ కుమార్ క్వాత్రా ఆయన మనకు ఫారిన్ సెక్రటరీ అయ్యారు. ఈయన రిటైర్ అయిపోయినారనమాట. రిటైర్ అయిపోయినాక ఈయన వచ్చినాడు. ఈ రిటైర్ అయినని G20 గ్రూపులో సేవలకు వినియోగించుకున్నారు. ఈ ఎక్స్ వ్యక్తి ఎవరో మీరు తెలిస్తే టైప్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఎప్పుడైనా నేను ఆన్సర్ ఇస్తాను. చాలా ఇంపార్టెంట్. G20 ఇంకా లైవ్గా ఉన్నది కదా మనకు. సో G20 కూటమి ఉన్నది. ఇప్పటికీ G20 కూటమిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ అడగవచ్చు. సెర్చ్ చేయండి. ఇంకా హింట్ ఏమి ఇస్తున్నా, వినయ్ కుమార్ క్వాత్రాకు ముందు ఆయన భారతదేశానికి ఫారిన్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు వినయ్ కుమార్ క్వాత్రా రిటైర్ అయ్యారు. ఆయన ఓకే అమెరికాకు రాయబారిగా నియామకమయ్యారు. నెక్స్ట్ వచ్చేసి టీవీ సోమనాథన్, చాలా ఇంపార్టెంట్. సో ఈయన రాజీవ్ గౌబా స్థానంలో క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సో తమిళనాడు క్యాడర్కి చెందిన వ్యక్తి ఈయన. అండ్ నెక్స్ట్ మరి నట్వర్ సింగ్ భారతదేశంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇంకా అంతకుముందు రాష్ట్ర మంత్రి హోదాలో అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటాం కదా, క్యాబినెట్ కంటే తక్కువ హోదాలో ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించినారు నట్వర్ సింగ్. అలాగే వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అనే ఒక సంచలనమైన బుక్ను కూడా రాశారు 2014లో. సో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. సో ఎనీవే ఇప్పుడు ఆయన మనకు మృతి చెందారు. ఈయన కూడా ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. సుదీర్ఘకాలమైన భారత విదేశాంగ శాఖలో వివిధ హోదాల్లో కూడా పనిచేసిన చరిత్ర వారికి ఉంది. రైట్. సో ఇవి ఈ వీక్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్.
నెక్స్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మళ్ళీ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.